ఏదైతే వర్క్స్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోతారం మెస్లో పెన్షనర్లపై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హుస్నాబాద్, కోహెడ్, అక్కన్నపేట మండలాలకు చెందిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లకు యూడీఐడి చేయూత పెన్షన్లపై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య పాల్గొన్నారు. తర్వాత పోషకాహార పదార్థాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు 70 రకాల దివ్యాంగులకు సదరం శిబిరంలో యూడీఐడి కార్డు ఇచ్చామని, ఇప్పుడు అదనంగా మరొక 21 రకాల దివ్యాంగులకు యూడీఐడి కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. యూడీఐడి కార్డులు జారీ చేయడంలో అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. టీచర్లందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు కానీ ఒకటే పాయింట్, ఫస్ట్ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు, పంచాయతీ సెక్రటరీస్ కూడా ఉన్నారు. కాబట్టి మీరే గ్రౌండ్ లెవెల్లో ఆహ్వానం ఇస్తారు, అందరికీ అవేర్నెస్ ఇస్తారు. కాబట్టి మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూడీఐడి అండ్ ఇంతకుముందు ఉన్న సదరం. కొత్త పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ లో ఏం తేడా ఉంది, ఆ బేసిక్ ఐడియా మీ అందరికీ ఉండాలి. So number 1 and most important point is, ఇంతకు ముందు మేము 7 broad categories లో ఉన్న disabled persons కి సదరన్ సర్టిఫికేట్ ఇచ్చాము. కొత్త యాక్ట్ లో ఆ 7 disabilities కి మళ్ళీ 21 disabilities లో ఇంక్రీజ్ చేశారు. సో చాలా రకాల డిసేబిలిటీస్ లైక్ యాసిడ్ అటాక్ విక్టిమ్, థాలసీమియా, పార్కిన్సన్ డిసీజ్, ఈలాగా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. అది ఇంతకు ముందు ఉన్న పీడబ్ల్యూడి యాక్ట్ లో కవర్ కాలేదు, అది కూడా ఇప్పుడు అయింది. అక్కడ ఆ మెటీరియల్ రీచ్ కాలేదు. సో ఫర్ దాట్ ఫస్ట్ మీరు మెజర్మెంట్ కరెక్ట్ చేయండి, సెకండ్ దీనికి ఎంట్రీ కరెక్ట్ చేయండి, అండ్ థర్డ్ వచ్చేసి వారికి ఉన్న గవర్నమెంట్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయండి. అది మనకి బలప్రదం ఉండొచ్చు, ఎగ్స్ ఉండొచ్చు, సెంటర్కి వచ్చిన పిల్లలకి అన్నం ఉండొచ్చు, కుర్కురే, అన్ని మీ అందరికీ తెలుసు ఏమేమి ఇవ్వాలి. సో దాట్ వన్ థింగ్. ఇప్పుడు రివ్యూ అప్పుడు కూడా మా సూపర్వైజర్స్ కి జనరల్ ఏం ఆలోచన, మీరు కొంచెం తక్కువ శాండ్ చూస్తే మేడం విల్ బి హ్యాపీ. యాక్చువల్గా ఎవరైనా 0 చూపిస్తే నాకు డౌట్ వస్తుంది, అంత పర్ఫెక్ట్ ఎలా ఉంది ఈ సెక్టర్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్. అక్కడ ఒక్కరు కూడా మాల్ లేదు, ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. కానీ ఒకటే పాయింట్, ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా భద్రాద్రి కొత్తగూడెం